హైదరాబాద్ నాంపల్లిలో మెడ్విన్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. కాలేజీ యాజమాన్యం తమను పట్టించుకోవటం లేదంటూ రహదారిపై బైఠాయించారు. లక్షల ఫీజులు కట్టించుకున్న కాలేజీ యాజమాన్యం కనీసం తమకు సరైన పాఠాలు కూడా చెప్పటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ సౌకర్యం కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. 100 మందికి పైగా ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల ఆందోళన ఓ దశలో ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు తమ నిరసనను తెలిపేందుకు రోడ్డు మీదే పడుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్టూడెంట్స్. తమలాంటి పరిస్థితి మీ పిల్లలకు వస్తే ఇలాగే చేస్తారా అంటూ నిలదీశారు. ఆందోళన మరింత ఉధృతంగా మారుతుండటంతో పోలీసులు బలవంతంగా స్టూడెంట్స్ను అక్కడి నుంచి తరలించారు. యువతులని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లారు. స్టూడెంట్స్ అరెస్ట్ను అడ్డుకునేందుకు తోటి విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించారు. కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరకు వారిని పోలీసులు వ్యాన్లో అక్కడి నుంచి తరలించారు. మెడ్విన్ లో ఉన్నటువంటి నర్సింగ్ స్టూడెంట్స్ 300 మంది నర్సింగ్ స్టూడెంట్ ఈ రోజు రోడ్డు పైన ఉన్నటువంటి కనీసం కనికరం చూపనటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, టోటల్ గా చెప్తున్నాను 8 రాష్ట్రాల వ్యవస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు 100 మంది విద్యార్థులను ఈ రోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాలేజ్ క్లోజ్ చేసేసి 3 మంత్స్ అవుతుంది సార్. న్యాయం ఏంటి? మాకు న్యాయం కావాలని అక్కడ రాస్తా రోకో చేస్తే మమ్మల్ని లేడీస్ అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు కొట్టి తిట్టి మాటలన్నీ మమ్మల్ని లోపలికి వేసుకుపోతున్నారు సార్. నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. అసలు మాకు కాలేజ్ వాళ్ళు మేము హాల్ టికెట్స్ కానీ వెళ్తే మీరు ఇట్లనే చేస్తే మేము కాలేజ్ అంతా మీ లైఫ్ లేకుండా చేస్తామని బెదిరిస్తారు.